ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్షన్ల గడువు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు కూడా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈరోజు మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నాము, కారుమూరి దగ్గర ఉన్నాము. ఇప్పుడు కారుమూరి వైసీపీ అభ్యర్థి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తన ప్రచారాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తున్నారు, ఎలా ప్రజల వద్దకు ఎలా వెళ్తున్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో కూడా మీరు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు టైం కూడా దగ్గర పడింది, అంటే ఎలా తీసుకెళ్తున్నారు? మేము ఆల్రెడీ నేను 5 సంవత్సరాల గతంలో ఎమ్మెల్యేగా చేశాను. మధ్యలో నేను దెందులూరు వెళ్ళాను కాబట్టి ఇక్కడ నేను వేరే అతను ఎమ్మెల్యే అయ్యారు. ఇవాళ ఈ నియోజకవర్గం అందరికీ కూడా నేను తెలుసున్న వాడిని, సుపరిచితుడిని. ఇవాళ ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆలోచనతో ప్రచారంలో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము ఒక కుటుంబ సభ్యులాగా కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళందరే నడిపిస్తున్నారు, గ్రామాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. నాకు షెడ్యూల్ ఇచ్చి నన్ను కూడా ప్రచారంలో ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా కారుమూరి మందరవాడు, మనవాడు, మన ఇంట్లో మనిషి, అన్నీ చేయగలుగుతాడు, సమర్థుడని అందరూ కూడా భావిస్తున్నారు. అంచేత వాళ్ళ కోరికే నాకు గెలుపు, వాళ్ళ నన్ను కోరేదే నాకు గెలుపు. అంచేత ఖచ్చితంగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి పూర్తిగా సహకరిస్తుంది. కారుమూరి గారికి ఇంత నైట్ అయినా కూడా ప్రజలు ఇంత బ్రహ్మరథం పడుతున్నారు అంటే దేనికి? కారుమూరి అందరవాడు, ఇంట్లో మనిషి, నేను ఒక్కడనే, అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా వాళ్ళే అంతకే కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ టైం ఏంటి, 12 గంటలకు 1 గంటకైనా ఉంటారు ఇక్కడ నా కోసం. కానీ 10 గంటల వరకే ప్రచారం కాబట్టి ఇదవుతున్నారు. అంచేత ప్రచారం విషయంలో, నా కోసం తిరిగే విషయంలో నా నాయకులు కార్యకర్తలు, నన్ను నడిపించే నా రథసారథులు, నా నాయకత్వంగా నాగేశ్వరరావు గారిని ముందుకు తీసుకెళ్ళాలి, మనం గెలిపించుకోవాలి. ఆయన గెలిపే మన గెలుపు. ఆయన ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టు అని భావిస్తున్నారు. నేను అలాగే ఉంటాను, అందుకే నన్ను కోరుకుంటున్నారు. అంటే జగన్ ప్రవేశపెట్టబోయే పథకాలే గెలిపిస్తాయంటారా? 100% అందులో డౌట్ లేదు. ఇవాళ బీసీ డిక్లరేషన్ కానీ, నవరత్నాలు కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి కాలంలో జరిగినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు 2 అడుగులు ముందుకేసి అన్నీ చేయగలుగుతాడు, చేస్తాడని సమర్థుడని నమ్మకంతో ఉన్నారు. అలాగే కారుమూరు మనకు బాగా తెచ్చివ్వగలుగుతాడు, గతంలో చేస్తున్నాడని నమ్మకం 2 విధాలా కూడా ప్రజలకి బాగా ఇష్టంగా కోరుకుంటున్నారు. అంటే జగనన్న రాజ్యం వస్తే రైతులు బాగుపడతారనేది కొంత ప్రచారం చేస్తున్నారు కదా, అది ఎంతవరకు సార్? అందులో సందేహం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఆయన ముఖ్యమంత్రి అవగానే భరోసా ఇచ్చి పెద్ద ఎత్తున చేశారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో అది సాధ్యం, రైతులకు మేలు జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్లస్ నన్ను కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మా విజయావకాశాలు బాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ఏమాత్రం ఆటంకం లేదు. తణుకు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వైసీపీ తరఫున? తణుకు ప్రజలకు నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అయితే పెట్టారో, బీసీ డిక్లరేషన్ ఏదైతే పెట్టారో, ప్రతి కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ ఎలా వెనకబడిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ వెనకబడిపోయింది, అన్నీ కూడా నేను చదివించే కార్యక్రమం నా భుజాన్ని వేసుకుని ప్రతిదీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. కారుమూరు తెచ్చి మనకు అందిస్తాడనే నమ్మకం. అభివృద్ధిలో ఇంకా ఈ నియోజకవర్గాన్ని మోడల్గా తయారు చేయడంలో సందేహం లేదు. రైతులకు అండగా ఉండటంలో సందేహం లేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో తెచ్చే దాంట్లో కూడా కారుమూరి మనకి ఏదో రకంగా అయినా తెచ్చి పెడతాడనే నమ్మకం, ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తాడు. అంటే కారుమూరి అనుభవస్తుడైండు, అందుకే మళ్ళీ గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. 100% ఆల్రెడీ నేను చేస్తున్నాను, చూస్తున్నారు వాళ్ళు. నేనున్నాను, నేను చేశాను, అదే వాళ్ళు కోరుకుంటున్నారు. మన కారుమూరు అంటే చాలు అనుకుంటున్నారు. అంటే మొత్తానికి చివరిగా అంటే ఎంత మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఈ తణుకు నియోజకవర్గంలో గెలుస్తుంది అనుకుంటున్నారు? నేను ఎప్పుడు కూడా ఎంతతో గెలుస్తాను అంతతో గెలుస్తానని చెప్తే గెలుపు ఖాయం. నేను లాస్ట్ ఓటు పడే వరకు నాది కష్టం టైటానిక్నే ప్రయత్నం చేస్తాను. నేను ధీమాగా ఎప్పుడు ఉండను. అందుకే నా గెలుపుకి నేను ఇంత మెజార్టీతో గెలుస్తాను, అంత మెజార్టీతో గెలవను. నా ప్రజలే నాకు మెజార్టీ ఇస్తారు. మీ ఈ తణుకు సీటును వైఎస్ జగన్ గిఫ్ట్గా ఇస్తారా? 100%. నా నియోజకవర్గ రైతులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, నా నాయకులు, కార్యకర్తలు గిఫ్ట్గా ఆయనకి ఇస్తున్నాను. తణుకు నియోజకవర్గంలో పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే పాలించినటువంటి వ్యక్తులు కొంచెం ఫెయిల్ అయ్యాలని కూడా ప్రజలు కొంచెం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే దాన్ని మీరు ఎలా అధిగమిస్తారు? ఏది ఏమైనా సరే నా నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఇండస్ట్రియలిస్ట్గా ముందుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, వ్యవసాయస్తులు బాగుండాలి, ఎంప్లాయీస్ బాగుండాలి, ఉద్యోగస్తులు బాగుండాలి, చిన్న ఉద్యోగస్తులు బాగుండాలి, తోపుడు బండ్లోళ్ళు బాగుండాలి. అన్ని కలయికతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, తణుకు బాగుంటుంది. అందుకే అన్ని రంగాలు ఉండాలి. ప్రజలకి అందరికీ ఉద్యోగాలు ఎక్కువ వచ్చేలా, ఇంకా ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేలా ప్రయత్నిస్తాం. ప్రజలు జగన్ కావాలి, జగన్ రావాలి అనుకుంటున్నారా? 100% సందేహం లేదు. రావాలి జగన్, కావాలి జగన్ అని ప్రతి ఒక్కళ్ళు నోటంట, చిన్నారులు నోటంట కూడా కోరుకుంటున్నారు. మహిళలు ముఖ్యంగా కోరుకుంటున్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. యువత ఉద్యోగాలు 1,45,000 ఉద్యోగాలు ఏ రోజు వచ్చి ఇస్తాడా, ఇంతోటే సాధ్యం. చంద్రబాబు నాయుడు మోసం చేశారు మమ్మల్ని, మేము
ప్రత్యేకంగా జీవితం కొత్తగా స్టార్ట్ చేయబోతుంటే మాకు మోసం జరిగింది, ఇది జగన్ తోటి సాధ్యం అందరూ ఎదురు చూస్తున్నారు. కారుమూరు గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నారు, దీన్ని ఎంతవరకు? నేను దాని గురించి అట్ల గురించి చెప్పదలుచుకోలేదు. నేను ఎమ్మెల్యే చేయటానికి నా ప్రజలు, నా నాయకులు, నా కార్యకర్తలు, నా రైతులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా మొత్తానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత నైట్ అయినా కూడా కారుమూరు గారికి ఘనస్వాగతం పలికి తన యొక్క అభివృద్ధి కార్యక్రమాలే కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇది వైఎస్ఆర్సీపీ యొక్క ప్రచారం మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. తణుకు నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి వైఎస్ జగన్ గారికి ఇది గిఫ్ట్గా ఇస్తా అని అంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. యోయో టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.